వెల్కమ్ టు N24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపటి నుంచి 6 పథకాల కోసం దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్న సీఎం. జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని వెల్లడి. ప్రభుత్వమే ప్రజల వద్దకు వస్తుందన్న రేవంత్ రెడ్డి. నా సహనాన్ని పరీక్షిస్తున్న వారికి ఈ హెచ్చరిక ఎమ్మెల్యే కేతిరెడ్డి. రాజకీయ ప్రత్యర్థులకు పెద్దారెడ్డి వార్నింగ్. 2024 ఎన్నికల తర్వాత పాత పెద్దారెడ్డిని చూస్తారని వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్. పవన్ సీఎం అయ్యేందుకు కృషి చేస్తానన్న వంశీకృష్ణ. వంశీకృష్ణ గతంలో తనతో కలిసి యువరాజ్యంలో పనిచేశాడని వెల్లడించిన పవన్. ఓటమితో అధైర్యం వద్దు, భవిష్యత్తు మనదేనన్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుదామని పిలుపునిచ్చిన మాజీ మంత్రి. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వయంగా వచ్చి గెలిపిస్తానని హామీ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ప్రజాపాలన దరఖాస్తులు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కలిసి బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన లోగోను ఆవిష్కరించారు. ఇవి రేపటి నుంచి అందుబాటులో ఉంటాయి. 6 పథకాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తుల విడుదల కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నిస్సహాయకులకు సాయం అందించడమే తమ లక్ష్యమని, ప్రజలను ప్రభుత్వం వద్దకు రప్పించడం కాదని, ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకువెళ్తామన్నారు. ఎన్నికల సమయంలో తాము 6 గ్యారంటీలు హామీ ఇచ్చామని, డిసెంబర్ 7వ తేదీన తమ ప్రభుత్వం ఏర్పాటైందని, జనవరి 7వ తేదీలోపు సమస్యల పరిష్కారం దిశగా అడుగు వేస్తున్నామన్నారు. రేపటి నుంచి గ్రామ, వార్డు సభలు ఉంటాయన్నారు. ఈ సభల ద్వారా 6 గ్యారంటీల లబ్ధిదారులు ఎంపిక చేస్తామని వెల్లడించారు. 6 గ్యారంటీలను అర్హులైన వారికి ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పూర్తి స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి అమలు చేయాలన్న ఆలోచనతోటి ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రజాపాలన గ్రామాలలో, మున్సిపల్ వార్డులలో, పట్టణాలలో డిసెంబర్ 28 నుండి జనవరి 6 తారీఖు వరకు 8 పని దినాలలో గ్రామ సభలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ అప్లికేషన్లు ముందే గ్రామాలకు పంపించి ప్రజలకు అందుబాటులో పెట్టి, ప్రజలు ఇందులో అడిగిన సమాచారాన్ని సేకరించి అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా సంక్షేమ పథకాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నది. ఎవరైతే తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న అత్యంత నిరుపేదలకు కూడా ఈ పథకాన్ని అందించాలన్న లక్ష్యంతో ఈరోజు ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది. జ్యోతిరావు పూలే ప్రజాభవన్ దగ్గరికి వచ్చి ముందు రోజు రాత్రే ఇక్కడ నిరీక్షించి అక్కడ వినతి పత్రాలు ఇస్తున్నారు అని అంటే, ప్రజలకు 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం అందుబాటులో లేకపోవడం, పరిపాలన ప్రజల దగ్గరికి చేరకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందులు ఎంతగా పేరుకపోయినాయని అంటే, ప్రభుత్వాలు మోయలేనంత భారంగా మారినాయి. వారంలో 2 రోజులు ప్రజావాణి కార్యక్రమాలు తీసుకుంటే దాదాపుగా 24,000 పైచలకు అప్లికేషన్లు వచ్చినాయి. అందుకే నేను సహచర మంత్రులందరితో మాట్లాడినప్పుడు ప్రజల్ని ప్రభుత్వం దగ్గరికి రప్పించుకోవడం కాదు, ప్రభుత్వాన్నే ప్రజల వద్దకు పంపిద్దాము, ప్రజాప్రతినిధులను ప్రజల మధ్యలో కలిసిమెలిసి ఏ ప్రజలు ఎన్నుకున్నారో ఆ ప్రజల దగ్గరికి పంపించడం ద్వారా ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వచ్చిందన్న భావన కలిగి ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలుగుతుంది. ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తుందన్న విశ్వాసం ప్రజలల్లో నెలకొంటుంది. ఏ సంక్షేమ పథకమైనా ప్రజలకు చేరాలి అని అంటే నిజమైన అర్హులైన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి. అప్పుడు మేము టార్గెట్ పెట్టుకొని పనిచేయడానికి ఉంటుంది. డిసెంబర్ 28, 2023న ప్రారంభమయ్యి జనవరి 6, 2024 వరకు కొనసాగుతుంది. మండలాల వారీగా ప్రతి మండలాన్ని 2 గ్రూపులుగా విడగొట్టి ఒక గ్రూప్కి ఎంఆర్ఓ గారు, ఇంకొక గ్రూప్కి ఎంపీటీఓ గారు బాధ్యత వహిస్తారు.
అదేవిధంగా ప్రతి అధికారి రోజుకు 2 గ్రామాలను సందర్శిస్తాడు. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ఒక గ్రామంలో గ్రామ సభ జరిగితే మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ఇంకొక గ్రామంలో గ్రామ సభ జరుగుతుంది. ఆ విధంగా అన్ని గ్రామాలను అన్ని మున్సిపల్ వార్డులను కవర్ చేయడం. ఒకవేళ జనాభా ఎక్కువ ఉన్న గ్రామాలలో అక్కడ కౌంటర్స్ ఎక్కువ తెరిచే ఏర్పాటు చేస్తున్నాం. ఒకవేళ గ్రామ సభలో అప్లికేషన్లు ఇవ్వలేకపోయిన వాళ్ళు గ్రామ పంచాయతీలో కూడా ఈ పని దినాలలో ఇచ్చుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని ఆ దినాలలో ఖచ్చితంగా అక్కడ గ్రామ పంచాయతీలలో ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా నిజమైన లబ్ధిదారులు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకపోతే తర్వాత ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా వాళ్ళు ఇవి తీసుకెళ్ళి ఇచ్చుకునే అవకాశం కల్పిస్తాం. మేము కలిసి పనిచేస్తే ప్రభుత్వం యొక్క పథకాన్ని ప్రజలకు చేరవేయాలంటే అనుసంధానకర్తలుగా వ్యవహరించాల్సింది మీడియా మిత్రులే. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా నిలబడండి. తాడిపత్రి ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి రాజకీయ పరిస్థితులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. 4 నెలలు ఆగండి, ఆ తర్వాత నా అసలు రూపం చూపిస్తా. 2024 ఎన్నికల తర్వాత మళ్లీ పాత పెద్దారెడ్డిని చూస్తారని ఘాటు హెచ్చరికలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తన ప్రత్యర్థులను మాత్రం వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. పంటకు ప్రమాదకరంగా మారే చీడపురుగులను ఎలా ఏరివేస్తామో రాజకీయాల్లో ఉన్న చీడపురుగులను కూడా అలాగే ఏరివేస్తారని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. నా సహనాన్ని పరీక్షిస్తున్న వారికే ఈ హెచ్చరిక అని వెల్లడించారు. వచ్చినా కూడా నేను మొదలు పెడతా. ఇప్పుడు కూడా చెప్తాను, ఇది మెన్షన్ చేసుకోండి. తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో నేను వేట మొదలు పెడతా. అది కూడా కనుక్కోండి. రెచ్చగొడతా అనుకునే కదా నేను ఇది చెప్తాను. ఇప్పుడు భయపడితే భయపవాడు పిరికి పొందా, భయపడకుండా ఎదుర్కొన్నవాడే ధైర్యవంతుడు. అదే అతని విజ్ఞతకి వదిలిపెడతా. భయపడుకోకుండా ఎదుర్కొంటాడో భయపడి ఊరుకుంటాడో అది. నేనేం మా గవర్నమెంట్ వచ్చానే నేను ఎదుర్కొంటా చెప్పడం లేదు కదా. ఏ గవర్నమెంట్ వచ్చినా 4 నెలల తర్వాత నేను మొదలు పెడతా, చేతనైతే ఎదుర్కోని చెప్తాడా. అది నేను చెప్తాను. నేనే మా గవర్నమెంట్ వచ్చానే మేము వీరులము సూర్యులు అని చెప్పడం లే. అతను కూడా కనుక్కుంటా అనొచ్చు, వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీడు మాట్లాడతాడని. నేను ఖచ్చితంగా ఏ మాట మాట్లాడినా దానికి కట్టుబడి ఉంటా. నేను దాంట్లో ఎలాంటి పరిస్థితుల్లో కట్టుబడుకొని ఉన్నాను. నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నాకు నీతి నిజాయితీ తెలుసు కాబట్టి పంటలో పురుగు పడితే ఏ విధంగా తీసేయాలో, రాజకీయాల్లో కూడా భ్రష్టు పడితే ఏ విధంగా తీసేయాలో నాకు బాగా తెలుసు. అందుకనే నేను ఈ వర్డ్ కూడా వాడిండేది, లేకపోతే వాడను. నేను రైతు బిడ్డను కాబట్టి క్రిమికీటకాలు పొలంలో ఏ విధంగా ఉంటే తీసేయాలనో, రాజకీయాల్లో కూడా ఏ విధంగా ఇట్లా అడ్డదారులు వచ్చి నానాకు భ్రష్టు పట్టించి అందరినీ రెచ్చగొట్టి ఎంతోమంది ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకుండేకి నేనేం కాదు. దాగుంటి పోయే అంతల్లో నేను తన్నలు తినేకి, దాగుంట్లో పోయే అంతల్లో మాటలు పడేకి నేను చీవునేతలు లేను అని మటుకు కాదు. ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా. ఇప్పుడు కూడా చెప్తాను, ఇది మెన్షన్ చేసుకోండి. తెలుగుదేశం కాదు. విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వంశీకృష్ణ యాదవ్ కు పవన్ కళ్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ జనసేన పార్టీలోకి రావడంతో నాకు పార్టీ మారినట్టుగా అనిపించడం లేదు, సొంత ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. గతంలో నేను పవన్ అన్న ఆధ్వర్యంలో ప్రజారాజ్యం యువసేన విభాగంలో పనిచేశాను. ఇప్పుడు మళ్లీ అన్న నేతృత్వంలో పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని వెల్లడించారు. చెన్ను 2009 నేను యువరాజ్యం అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆ రోజు నుంచి ఉత్తరాంధ్రలో చాలా బలమైన యంగ్ లీడర్, డైనమిక్ లీడర్. ఆ రోజు నాకు ఆయన ప్రత్యక్షంగా ఆయన చూశాను ఆ రోజున. సో యువరాజ్యంలో ఆయనకి ఆ రోజున ఆయన ఆహ్వానించడం జరిగింది. కోఇన్సిడెంటల్గా మళ్ళీ 2009 తర్వాత మళ్ళీ 2023లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉండి కూడా మనస్ఫూర్తిగా ఈ రోజున జనసేన పార్టీలోకి వచ్చినందుకు మనస్ఫూర్తిగా శ్రీ చిన్నబోయిన వంశీకృష్ణ యాదవ్ గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. వారితో పాటు పార్టీలోకి వచ్చిన మీ నలుగురికి కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. నేను 2009 నుంచి వీరిని చూస్తూ ఉన్నాను. చాలామంది ఆ రోజుల్లో ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా చాలామంది యువరాజ్యంలో ఉన్న వ్యక్తులు చాలామంది కీలకమైన నాయకులు అయ్యారు. ఈ రోజున
అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రాలో. సో ఆ కోవకు చెందిన శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు మనస్ఫూర్తిగా మళ్ళీ ఇంకొకసారి రావటం, ఇందాక ఆయన అన్నట్టుగా తిరిగి సొంత ఇంటికి నేను వచ్చినట్టుగా ఉందంటే మనస్ఫూర్తిగా నేను అదే దృష్టితో చూస్తూ ఉన్నాను. ఇది అలాగే ఆయన వచ్చిన విధానం నాకు చాలా నచ్చింది. ఏ సమస్యల మీద ఇవన్నీ ప్రస్తావించకుండా భావజాలం ఇది మరింతగా ఆకట్టుకుంది. ఆయన పార్టీలోకి రాకముందు చర్చల మీద నేను అర్థం చేసుకుంది. వైఎస్ఆర్సీపీ పాలన గురించి వీటి గురించి ఏమి కాకుండా నేను ప్రత్యేకించి ఇంతకుముందు ఎట్లాగైతే ఆకర్షితున్నాయి నేను 2009లో వచ్చాను. అది కూడా చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి. 2014 కూడా అదే పరిస్థితి. కానీ పోటాపోటీగా మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపడి గెలిచి ఆ విజయం మరి ఇలాంటి బలమైన నాయకుడిని జనసేనకి మనస్ఫూర్తిగా ఇష్టపడి వచ్చినందుకు ఇంకొక మారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏ నమ్మకంతో అయితే జనసేనలోకి వచ్చారో మీకు మనస్ఫూర్తిగా నేను వ్యక్తిగతంగా పార్టీ పరంగా భరోసా ఇస్తున్నాను. మీకు అండగా ఉంటాం. మీతో పాటు వచ్చిన మీ అందరికీ కూడా ఈ రోజున కండువాలించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీలో ఒకళ్ళు ఇద్దరు నాకు ఖచ్చితంగా యువరాజ్యంలో చేశారని అనుకుంటా ఉన్నాను. మీరు చేశారు, దుర్గాప్రసాద్ గారు. సో మీ అందరికీ మరోమారు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, నేను చూస్తుంది మీకు ఆయనతో పాటు గత దశాబ్దన్నర కాలంగా ఉన్నారు కాబట్టి ఆయనకి ప్రత్యేకించి మీకు చెప్తున్నాను. ఇది ఆయన్ని నేను ఒక నియోజకవర్గం దృష్టితో చూడట్లేదు. అలాంటి బలమైన వ్యక్తులు రాష్ట్రానికి చాలా అవసరం. రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఆయన ఎదగాలి. మనస్ఫూర్తిగా దానికి నా వంతు కృషి నేను చేస్తానని మీకు తెలియజేసుకుంటూ, ఆయన నమ్మి మీరు ఇంతకాలం ఆయనతో ఉన్నందుకు మీరు మనస్ఫూర్తిగా భవిష్యత్తులో ఆయనకి మంచి భవిష్యత్తు వేసేలాగా పార్టీ చాలా నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటాం. చాలా బలంగా ఆయనకి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, దీనికోసం ఆయన పార్టీలో చేరిక వచ్చిన ఇక్కడ జనసేన నాయకులందరికీ దీనిని ఒక క్రమంలో తీసుకొచ్చిన పిఎస్సి చైర్మన్ పెద్దలు నాయకులు నాదెండ్ల మనోహర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సందర్భంలో ఎన్నికలు రాబోతున్నాయి. హార్డ్లీ ఒక 70-80 రోజుల్లో ఉన్నాయి. ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్దేశించే ఎన్నికలు ఇవి. పొగమంచు కారణంగా దారి కనిపించకపోవడంతో 5 వాహనాలు ఒక్కదానొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విశాఖపట్నంలోని కొమ్మాది జంక్షన్ లో ఈ ఉదయం జరిగింది ఘటన. ప్రమాదానికి గురైన వాహనాల్లో ప్రైవేట్ బస్సు, ట్యాంకర్, 3 కార్లు ఉన్నాయి. ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అప్పులు కాదు సంపద సృష్టించామంటూ శ్వేతపత్రం విడుదల చేసిన బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కుటుంబాస్తులపై సౌధపత్రం విడుదల చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ప్రజాపాలన కార్యక్రమంపై కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు జరిగే ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చెప్పినట్టుగా 6 గ్యారంటీల మీద ప్రజల దగ్గర నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తూ ఉంది. గ్రామాల వారీగా, మున్సిపల్ వార్డుల వారీగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క అప్లికేషన్ల సేకరణ జరుగుతూ ఉంది. అప్లికేషన్ కూడా ప్రభుత్వమే ప్రతి కుటుంబానికి ఇస్తుంది. వ్యక్తులుగా అప్లికేషన్ పెట్టుకునే అవసరంలే. ఒక కుటుంబము, ఆ కుటుంబానికి అవసరమైనటువంటి మా గ్యారంటీ, ఏ గ్యారంటీ మీరు ఉపయోగించుకోదలుచుకున్నారో ఆ గ్యారంటీకి సంబంధించిన అప్లికేషన్ అందులో ఆప్షన్ ఉంది. ఈ 6 గ్యారంటీలు మేము ఇచ్చిన హామీ మేరకు 28 నుంచి 6 తారీఖు జరిగే ప్రజా పాలనలో మీరంతా అప్లికేషన్ పెట్టుకోమని కోరుతా ఉన్నా. మేము అధికారంలోకి వచ్చి 20 రోజులైంది. 20 రోజుల్లో ఇప్పటికే 2 హామీలు ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యంతో పాటుగా ఆరోగ్యశ్రీ 10 లక్షల దాకా తీసుకున్నాం. ఇలా మహిళలు ఇప్పటికే దాదాపు 4 కోట్ల మంది 0 టికెట్ల మీద ప్రయాణం చేసినారు. త్వరలోనే కొత్త బస్సులు తీసుకొస్తాం. అన్ని రూట్లలో బస్సులు పోయే విధంగా ఆ సమయాన్ని కూడా కొంత ఎక్కువ గ్యాప్ రాకుండా ఉండే విధంగా
ప్రయాణికుల సౌకర్యం కొరకు బస్సులు ఏర్పాటు చేస్తాయి. ఇక టిఆర్ఎస్ పార్టీ మేము అధికారంలోకి వచ్చి 20 రోజులు కాలే. ఎవరైనా కొత్తగా పెళ్ళైతే కోడలు అత్త ఒక మాట కూడా 20 రోజులు అన్నది. కానీ ఈ ప్రభుత్వాన్ని శ్వేతపత్రం పేరు మీద విమర్శ చేస్తా ఉన్నారు నాయకులు. మీరు శ్వేతపత్రాలు కాదు, మీరు సౌద పత్రాలు. గత 10 ఏళ్ళుగా మీరేమంటారు? తెలంగాణ ఆస్తులు పెరిగినాయి, అప్పులతో పాటుగా ఆస్తులు పెరిగినాయి అంటారు. తెలంగాణకు అప్పులు పెరిగినాయి, కల్వకుంట్ల కుటుంబానికి ఆస్తులు పెరిగినాయి. దాని మీద సౌద పత్రం ఇవ్వండి. ఎన్నెన్ని బంగ్లాలు కట్టిరు, ఎన్నెన్ని ఫామ్ హౌస్లు కట్టిరు, మీ ఇండ్ల విలువ 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలంగాణ ప్రజలకు చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శ్వేతపత్రాలు, ఆర్థిక ఖజానా పరిస్థితి చూస్తే 7 లక్షల కోట్ల అప్పులమయమై జీతాలు కూడా సరిగా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారి ప్రధాని మోదీ కలవడాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్ర సమస్యలపై ప్రధానికి వివరించి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వివరించడం సంతోషమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిసిన సందర్భంగా తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో వివరించిన నిధుల విషయంలో చాలాసార్లు కేసీఆర్ మోదీని కలిశారు. కేసీఆర్ ప్రధానిని కలిసిన ప్రతిసారి చూస్తామని చెప్పారు తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. కొన్ని విషయాలపైన చర్చించినట్టు తదనంతరము మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఇద్దరు కూడా ప్రెస్ మీట్ లో పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి మరి గొంతులో కొంత ఇబ్బంది ఉన్నట్టు పత్రికలు చదివాం. మరి ఆ దృష్టిలో పెట్టుకొని వారు మాట్లాడకుండా మరి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు చాలా విషయాలు కూడా ప్రస్తావించారు. అయితే పత్రికా విలేకరుల సమావేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, వారికి తోడుగా ఉప ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలవడము, మరి కొన్ని విజ్ఞప్తి పత్రాలు ఇవ్వడము, అదేవిధంగా రాజకీయంగా మరి ఇక్కడ ప్రభుత్వం మారింది కాబట్టి మొదటిసారిగా ముఖ్యమంత్రి గారి కలవడం ఇదంతా కూడా సంతోషం. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన రాష్ట్ర సమస్యలు ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకురావడం అనేది ఒక మంచి ఆలోచన. దాన్ని మేము హర్షిస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారిని కలవడము, మరి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి విషయాలపైన, చాలా సమస్యలపైన పరిష్కరించడానికి విజ్ఞప్తి చేయడం కూడా పత్రికలో ఈరోజు చూశాం. అయితే నేను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మా కేంద్ర కార్యాలయం నుండి మాట్లాడడం గల కారణం ఏంటంటే, నిన్న మరి ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు మాట్లాడుతూ ఏం చెప్పారు? గత 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం, అంటే కేసీఆర్ గారి నాయకత్వాన ఉన్నటువంటి ప్రభుత్వము సాత్కార్యం చేసింది. మరి కేంద్ర ప్రభుత్వంతో రాబట్టవలసినటువంటి సమస్యల పైన మరి నిర్లక్ష్యంగా ఉంది అన్నట్టు వారి సందేశం ఇవ్వడం జరిగింది. దాని ఏం తప్పు చేశారని కుప్పంలోని అంగన్వాడీలకు ప్రభుత్వం మెమోలు జారీ చేసి జీతాలు నిలిపివేసిందని టీడీపీ అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంఘాల అధ్యక్షురాలు ఆచంట సునీత ప్రశ్నించారు. వారి సమస్యలపై స్థానిక ప్రతిపక్ష నేతలను కలిసినందుకు ప్రభుత్వం వారిపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటుందా అని నిలదీశారు. 2 అంగన్వాడీ సిబ్బందులను అన్యాయంగా సస్పెండ్ చేశారని ఇది ఎంతవరకు న్యాయమని అన్నారు. బాబుతో మేము అనే కార్యక్రమంలో పాల్గొన్నారనే నెపంతో వారిని తొలగించడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలని, వైఎస్ఆర్సీపీ సభలకు ప్రజలను తరలించాలని అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించినప్పుడు ప్రభుత్వానికి ఈ నియమాలు గుర్తు రాలేదా అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంపస్ దాటి ప్రజల్లోకి వచ్చినప్పుడే అంగన్వాడీ కేంద్రాల దుస్థితి, అక్కడి చిన్నారుల ఆకలి కేకలు సీఎం జగన్ కు కనిపిస్తాయని తెలిపారు. నిరవధిక సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా 1,05,000 మంది అంగన్వాడీ వర్కర్సు, హెల్పర్సు బయటకు వచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం
అధికారంలో రాకముందు రకరకాల హామీలు ఇచ్చి పాదయాత్రలో అంగన్వాడీ అక్క చెల్లెమ్మలను ఆదుకుంటాను, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు జీతాలు పెంచుతాను, తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలు ఇస్తాను అని చెప్పి మోసపు మాటలు చెప్పి అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజు కూడా అంగన్వాడీ అక్క చెల్లెమ్మల సమస్యల గురించి కానీ వారికి రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ గురించి కానీ ఏ రోజు కూడా వాళ్లకు సంబంధించినటువంటి విషయాలపై చర్చించినటువంటి పరిస్థితి లేదు. నిజంగా బాధేస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 16 రోజుల నుంచి ఇంత పెద్ద ఎత్తున 1,00,000 మంది పైన ఈరోజు వచ్చి రోడ్డు మీదకి వచ్చేసి నిరసనలు తెలియజేస్తా ఉంటే ఈ కళ్ళుండి చూడలేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? తాడేపల్లి ప్యాలెస్ లో దాక్కొని మాకు అర్థం కావట్లా. అంతమంది మాట్లాడితే నా అక్క చెల్లెమ్మలు, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీలు అని చెప్పేసి అక్క చెల్లెమ్మలు అని చెప్పేసి దగ్గరకు తీసుకొని తల మీద చేతులేసి నేను పెద్ద ఎత్తున అక్క చెల్లెమ్మలకి న్యాయం చేస్తానని చెప్పి నిరంతరం అబద్ధాలు చెప్తూ ప్రతి సభలో గుండెలు బాదుకుంటూ మాట్లాడుతూ ఉంటారు ఈ ముఖ్యమంత్రి గారు. కానీ ఇంతమంది అక్క చెల్లెమ్మలు వచ్చేసి 16 రోజులుగా కుటుంబాలను వదిలేసి వాళ్ళ యొక్క సొంత పనులు వదిలేసుకొని పిల్లలను వదిలేసుకొని చిన్న చిన్న పసిపిల్లలను కూడా తీసుకొని వచ్చి ఎండలో కూర్చొని మండల కార్యాలయాల ముందు రకరకాల ధర్నా చౌకుల్లో ధర్నా చేస్తా ఉంటే కనీస స్పందన లేదు ముఖ్యమంత్రి గారికి. ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద విభాగం అంగన్వాడీ విభాగం అనేది ఇంత పెద్ద ఎత్తున నిరసనలు చేస్తా ఉంటే కనీసం కళ్ళుండి చూడలేని పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు అంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. ఈ రోజు చూస్తే ప్రతి వర్గం అంతే. అంగన్వాడీలు వచ్చారు, ఈ రోజు పారిశుద్ధ కార్మికులు, అలాగే చూసినట్లయితే మిడ్ డే మీల్స్ వర్కర్స్, అలాగే ఆశా వర్కర్లు, అలాగే నిన్న తన సొంత సైన్యంలా పెట్టుకున్నటువంటి వాలంటీర్లు, ఇట్లా ప్రతి ఒక్క వర్గము రోడ్డు మీదకి వచ్చేసి 4 లక్షల పైచిలకు అన్ని వర్గాల వాళ్ళు బయటకు వచ్చేసి ఏదైతే మా డిమాండ్స్ నెరవేర్చాలి, మాకు పెంచుతానన్న జీతాలు పెంచాలి అని చెప్పేసి వాళ్ళు నిరసనలు తెలియజేస్తా ఉంటే కనీసం ఈ ముఖ్యమంత్రికి బాధ్యత ఉందా అండి? నిన్న చర్చల పేరుతో అంగన్వాడీ వర్కర్స్ ని పిలిపించుకొని చర్చల పేరుతో అర్ధరాత్రి పూట బొత్స సత్యనారాయణ గారు, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమి వాళ్ళకి హామీ ఇచ్చారు? ఎన్నిసార్లు చర్చలకు పిలిచారు? చర్చలకు పిలిచిన ప్రతిసారి సాధ్యపడదు, కుదరదు, తర్వాత చూద్దాము. ఇంకెప్పుడుందండి సమయం? అంటే 4.5 సంవత్సరాల కాలంలో చెయ్యండి, ఇంకెప్పుడు చేస్తారు? తెలుగు రాష్ట్రాలను మంచు దుప్పటి కప్పేసింది. దీంతో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ శివార్, ఉప్పల్ పరిసర ప్రాంతాలు ఊటీని తలపిస్తున్నాయి. ఉప్పల్, రామాతాపూర్, పీర్జాదిగూడ, బోడుప్పల్, మేడిపల్లి, నారపల్లి, పోచారం, గడ్కేసరలో దట్టమైన పొగమంచు కారణంగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పొగమంచు కారణంగా పలు విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు అలుముకోవడంతో సమీపంలోని వాహనాలు సైతం కనబడడం లేదు. పొగమంచు కారణంగా ఇటీవల పలు రోడ్లు ప్రమాదాలు జరుగుతున్నాయని జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. మరో 3 రోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, పిల్లలు, వృద్ధులు బయటకు రావద్దని అధికారులు తెలిపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి నేపథ్యంలో అధైర్యపడవద్దని, భవిష్యత్తు మనదేనని మాజీ మంత్రి బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పార్టీ శ్రేణులకు చెప్పారు. బుధవారం మెదక్ పట్టణంలోని వైస్రాయ్ గార్డెన్ లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న లోక్సభ ఎన్నికల్లో మన సత్తా చూపిద్దామని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో పనిగట్టుకుని బీఆర్ఎస్ పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్ని గ్రామాలకు రోడ్లు నిజం కాదా? ఇది ఇలా జిల్లాకు మెడికల్ కాలేజ్ తెచ్చినాం, మనం ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు పెట్టినాం, ఎన్ని దవాఖానాలు కట్టినాం, ఎన్ని చెరువులు బాగా చేసినాం, ఎన్ని కాలువలు బాగా చేసినాం, ఎంత అద్భుతమైన కలెక్టరేట్ భవనాలు కట్టినాం, ఎన్ని గ్రామాలకు రోడ్లు వేసినాం, ఎన్ని తండాలలో రోడ్లు వేసినాం, గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేసినాం, ఇంటింటికి మంచినీళ్లు పెట్టినాం, కోతలు లేకుండా ఉచిత కరెంట్ ఇచ్చినాం. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. ప్రజలు గమనిస్తారు. ఇంత మంచి కార్యక్రమాలు చేసినాం కనుక తప్పకుండా ప్రజలు గమనిస్తారు. ఇలా వాళ్ళు కొన్ని గోబల్స్ ప్రచారం చేసినారు, నమ్మొచ్చు, కానీ రేపు నిజాలు బయటకు వస్తాయి. ఏది న్యాయమో ప్రజలకు అర్థమవుతుంది. ఆ రోజు మళ్ళీ మన మంచి రోజులు వస్తాయి మన కోసం. సరే, తప్పకుండా మీ సూచనలను
పార్టీ దృష్టికి తీసుకుపోతా, కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోతా, వాటిని ఇంకా సవరించుకొని రాబోయే రోజుల్లో ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మంచిగా ముందుకు పోదాం. ఏదన్నా జరగచ్చు, వాళ్ళ గోబల్స్ ప్రచారం కానీ ఒకటో రెండో మన నిర్ణయాలు కావచ్చు, వాటిని సవరించుకుందాం, తప్పులను సవరించుకుందాం, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు పోదాం. సో వాళ్ళ సంగతి కూడా తెలుస్తుంది కదా. ఓ 470 420 హామీలు ఇచ్చారు అంతే కదా. ఆ 412 హామీలు అమలు అవుతాయా, ఎంతవరకు అవుతాయి, మరి ఎన్ని రోజుల్లో చేస్తారు, మనం కూడా రోజు మాట్లాడతాం కదా. వదులుదాం ఓ 50 రోజులు 100 రోజులు, కానీ తొందర ఏమున్నది, అయినాక షురూ చేద్దాం. ఇక అప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడదాం. అది ప్రపంచమంతా ఆగమైంది, మన దేశమంతా ఆగమైంది, అన్ని రాష్ట్రాలు ఆగమైంది. అలా మనం కూడా కొంత దెబ్బతిన్నాం కరోనా వల్ల. ఏదైనా మనం ప్రజల కోసం నిలబడదాం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆపద వచ్చినా మీ చేతుల గల సాయం చేయండి. ప్రభుత్వం ఎక్కడన్నా చేయకపోతే, ప్రభుత్వం నుంచి ఇబ్బంది ఉంటే పార్టీ దృష్టికి తీసుకురండి. మేము తప్పకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూసుకుందాం. ఇది నా దృష్టిలో ఒక చిన్న స్పీడ్ బ్రేకర్, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. కానీ కేసీఆర్ గారు వచ్చినాక దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఉట్టిగొచ్చిన అది సంవత్సరానికి 12,000 కోట్లు విద్యుత్ శాఖకు రైతుల పక్షాన మనం డబ్బులు కట్టినాం. రైతులకు నాణ్యమైన ఉచిత కరెంటును మన కేసీఆర్ గారు ఇచ్చారు. నిజం కాదా ఇది? ఇలా జిల్లాకు మెడికల్ కాలేజ్ తెచ్చినాం మనం. మంత్రి అప్పలరాజు ఇంటి ముందు అంగన్వాడీ వర్కర్స్ నిరసన చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు. దీంతో అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు అంగన్వాడీలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మంత్రి అప్పలరాజు ఇంటి వద్ద బైఠాయించి అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సిఐటియు నేతలు అంగన్వాడీ వర్కర్లకు సంఘీభావం ప్రకటించారు. లాఠీలకు, తూటాలకు ఉద్యమాలు ఆగవంటూ నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నిరసన ఆగదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మా యొక్క కష్టాలు తెలియడం లేదని, వారంతా ఏసీల్లో ఉంటే బాధితులు న్యాయం కోసం ఎండల్లో ఉంటే ఆందోళన చేపడుతున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 1000 రూపాయలు పెంచడం వల్ల నవరత్నాల పథకాల్లో ఎటువంటి కోల్పోయారు ఏంటి, అసలు మీకు ఆ నవరత్న పథకాలు ఏమైనా అందాయా? దానివల్ల ఒక 1000 రూపాయలు పెంచడం వల్ల చెప్పడం లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రేపటి నుంచి 6 పథకాల కోసం దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్న సీఎం. జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని వెల్లడి. ప్రభుత్వమే ప్రజల వద్దకు వస్తుందన్న రేవంత్ రెడ్డి. నా సహనాన్ని పరీక్షిస్తున్న వారికే ఈ హెచ్చరిక అన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి. రాజకీయ ప్రత్యర్థులకు పెద్దారెడ్డి వార్నింగ్. 2024 ఎన్నికల తర్వాత పాత పెద్దారెడ్డిని చూస్తారని వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్. పవన్ సీఎం అయ్యేందుకు కృషి చేస్తారన్న వెల్లడి. వంశీకృష్ణ గతంలో తనతో కలిసి యువరాజ్యంలో పనిచేశారని వెల్లడించిన పవన్. ఓటమితో అధైర్యం వద్దు, భవిష్యత్తు మరిదేనన్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతామని పిలుపునిచ్చిన మాజీ మంత్రి. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వయంగా వచ్చి గెలిపిస్తానని హామీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి N24 న్యూస్.